శ్రీ 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 నాగదుర్గమ్మ అమ్మవారి దేవాలయం. ఇది అనకాపల్లి బెల్లం మార్కెట్ ఏరియాలో ఉంది అమ్మవారి గుడి. ఇక్కడ ఇలా ఉంది. వీటన్నిటి గురించి కూడా నాకేం తెలియదు, మీలాగే ఒకసారి ఈ విశేషాలన్నీ ఇక్కడైతే పుట్టలా కనిపిస్తాయి. చూసారా, ఇక్కడ పుట్టలు ఉన్నాయి. ఇలాగా అన్నీ ఇలాగా మొత్తం అంతా ఇలా ఉంది. అలా 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 అమ్మవారు అలా ఉన్నారు. మరి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటో, ఇక్కడ ఇలా ఉండడానికి కారణం ఏంటో, ఇవన్నీ కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకుందాము. ఇక్కడ పంతులు గారు ఉన్నారు. నమస్తే అండి పంతులు గారు. ఈ దేవాలయం ఏంటండి, ఇలాగా ఇది ఏంటండి, ఇవన్నీ శ్రీ మహాగణాధిపతి నమః. ఈ పుట్ట 2010లో వెలిసిందండి. 2010లో వెలిసింది. అంటే ఈ పుట్ట ఇది ఇక్కడండి అసలు పుట్ట ఇదండి. అసలు పుట్ట అండి ఇదండి. ఇది అసలు పుట్ట. ఈ పుట్ట వెలిసి 18 సంవత్సరాల దగ్గర అవుతుంది. అంటే ఒక అయ్యవాళ్ళు వచ్చి పూజ చేసి వాడు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఒక రోజు పూజ చేస్తే అన్ని పుట్టలు చేశారు, కానీ వాళ్ళకి అన్నాలు బట్టి ఒక సంతానం అది లేదు. ఈ పుట్ట కూడా వెలిసి అంటే 2010లో మార్కెట్ రాగానే ఇక్కడ ఈ పుట్టలు పుట్టలు ఉన్నాయి. ఇక్కడ పాము కంపల్సరీగా పాము ఉంటదండి, ఉందండి, పీఠం ఉంటది లోపల. అంటే మేము మట్టి సంవత్సరానికి ఒకసారి మట్టి మార్చినా కొలువులు మట్టుకు అలాగే ఉంటాయి. కొలువులు వస్తూ ఉంటే కొలువులు దిగుతూ ఉంటాయి. దాంట్లో కొలువులు అంటే అలాగా రంధ్రాలాగా ఉన్నాయి, వచ్చేస్తుంటాయి. పాము మట్టుకు ఉంటదండి. అంటే 12 అడుగులు పాము ఉంది లోపల. 12 అడుగులు పాము ఉంటది. పీఠం ఉంది లోపల పీఠం ఉంది అమ్మవారికి. ఈ వెలిసి మట్టుకు అప్పుడే 19 సంవత్సరాల దగ్గర అవుతుందండి అమ్మవారు వెలిసి. జూన్ 16 వెలిసింది, మహాశివరాత్రి రోజు వెలిసింది. ఈ ప్రతి సంవత్సరం జూన్ 16ని అమ్మవారు పుట్టినరోజు చేస్తూ ఉంటారు. పొలగాళ్ళు, కళాసులు, కుమ్మస్తాల సంఘం మొత్తం సంఘాలు అందరూ కలిపి, మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా కలిపి అందరూ కలిపి మా సావకాలు అది అందరూ కలిపి ఈ అమ్మవారి సంబరం అనేది జూన్ 16ని పుట్టినరోజు చేస్తారు. అలాగే ఒక 4000 మందికి అన్నసమానం చేస్తారు పుట్టినరోజు. అలాగే నాగుల చవితి కూడా బాగా చేస్తారండి. నాగుల చవితి మటుకు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మవారు ఆ నాగుపాము రూపంలో లోపల ఉన్న అమ్మవారిని ఇలాగ అమ్మవారు రూపాన్ని ప్రతిష్ఠ చేశారు అమ్మవారి ఆకారంతో. పుట్టున్నాయని ఎలాగో పుట్ట నేలమట్టం చేసేస్తున్నారు కనుక అమ్మవారు స్వరూపం చేసి నాగేంద్ర ఎలా ఉంటారో సేమ్ అలాగే అమ్మవారు చేశారు. అలాగే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అమ్మవారు. చాలా అంటే 9 లక్షలు చేస్తామండి ఇక్కడ. అలాగే మంగళవారం పూట ఏమొచ్చి సుబ్రహ్మణ్య స్వామి చేస్తాను. మంగళవారం వివాహం అవ్వలేని వాళ్ళకు ఉద్యోగం, అలాగే భార్యాభర్తల దగ్గర గొడవలు చికాకులకు ఉన్న వాళ్ళకి కూడా సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం 18 వారాలు ఒకటి 9 వారాలు ఒకటి సంతానం కోసం కూడా చేస్తాం. ఒకప్పుడు ఆ అమ్మాయికి సంబంధం సెట్ అయిందని చెప్పారు. అది కూడా అండి, అది కూడా అంటే అనుకున్న పనులు మటుకు ఈ అమ్మవారు వెంటనే తీరుస్తుంది. అలాగే చైర్మన్ ఏమొచ్చి బుద్ధ నాగేశ్వరరావు, క్యాషియర్ ఏమొచ్చి గొల్లు కుమారు, తర్వాత ఏమొచ్చి తాతారావు, మీసెట్ తాతారావు, వీళ్ళంతా కలిపి ఆలయ కమిటీ వాళ్ళు దేవస్థానం నంబర్లు అండి. ఆలయ కమిటీ. అలాగే సూశెట్టి గణేష్, బాబ్జీ గారు, కాళిదాసు, అంటే అమ్మవారి కమిటీ వాళ్ళంతా కూడా అందరు సంస్కారం చేయడం వల్ల, అందరూ ముందుకు నడిపించడం వల్ల ఈ అమ్మవారి పండుగ మటుకు అలా చేస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారు కూడా వస్తువు రూపంలో కూడా చాలా మంది ఇచ్చారండి. ఒకరు ఇచ్చారు అమ్మవారికి ధన వస్తువు రూపంలో. కానీ మాకు బాబు ఇదే పంతులు జరిగింది. అలాగే అమ్మవారు కూడా కోరికలు నెరవేరిన వాళ్ళు అమ్మవారికి మొక్కుకొని ఏదైతే అది ఇస్తారు. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఈ లోన పాము ఉందంటారా? నాగమ్మ తల్లి ఉందమ్మా బయటికి? ఓకే, వచ్చి బయట తిరిగేసి మళ్ళీ వెనక నుంచి ఒక దారి ఉందా? ఓకే ఓకే. ఎవరికి ఏమి అండాలి అలాంటి? ఓకేనండి, సరేనండి, సరే, సంతోషం. నమస్తే అండి.